సీఎం రేవంత్ రెడ్డికి అబద్దాలలో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. బీహార్, మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఆయన కారణమన్నారు. ఇప్పుడు కేరళలోని కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు. ఇక కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని డంపింగ్ యార్డ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. తాము డంపింగ్ యార్డుకు వ్యతిరేకం కామని, కానీ ప్రజలకు దూరంగా నిర్మించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హుజురాబాద్లో డంపింగ్ యార్డును అడ్డుకుంటామన్నారు బండి సంజయ్. కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుమ్లాపూర్ సభలో క్లియర్ అయిపోయిండు. 2 జిల్లాలకు సంబంధించి డంపింగ్ యార్డు ఇక్కడ పెడుతున్నామని చెప్పి ప్రకటించారు. ఫస్ట్ రెస్పాండ్ నేనే, ఫస్ట్ ఖండించింది, ఆ రోజు వ్యతిరేకించింది నేనే. దీని మీద మరి గత పాలకులు దీన్ని ఆపితే ఇది ఆగేది. అప్పుడు స్పందించాల్సిన టైంలో స్పందిస్తే ఇలా ఈ సమస్య వచ్చేది కాదు. కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు 2 పార్టీలు దీనికి బాధ్యత వహించాలి. ఇప్పటికైనా అందరు రావడం, దీన్ని వ్యతిరేకించడం మంచి పరిణామమే. నేను పొలిటికల్ విమర్శలు, రాజకీయ విమర్శలు చేస్తలేను, కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఆ సెంట్రల్ యూనివర్సిటీలో గిట్నే అభివృద్ధి అని చెప్పి మొత్తం నెమరులను చంపిర్రు, కుందేలను చంపిర్రు, పక్షులను చంపిర్రు. ఈడ కూడా నెమరులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఈడ కూడా మళ్ళీ అటువంటి అరాచకం ఇక్కడ చేయొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నారు. ఈడ కూడా ఒక ఫారెస్ట్ టైప్ గుట్ట ఉంది. ఇక్కడ చాలా మంది చెప్తున్నారు నెమరులు వస్తాయి, పక్షులు వస్తాయి, అన్ని రకాల పక్షులు ఉన్నాయి. తిరిగి వాటిని కూడా చంపుతారా ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా భయపడుతున్నారు. వాళ్ళ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఇది మంచి పద్ధతి కాదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ప్రజలందరూ ఒకటే. ఏ ప్రజల ఆరోగ్యమైనా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పాలకుల మీద ఉంది. ప్రజల ఆరోగ్యాలకు ముప్పు వాటిల్లే విధంగా ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన ప్రభుత్వం దాని భిన్నంగా ప్రజల ఆరోగ్యాలను ముప్పు వాటి విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇది పూర్తిగా తప్పు నిర్ణయం.